Welcome viewers, I am Sriram Madhusudan Rao, working as an assistant professor in Chebrolu Engineering College. In this lecture, I would like to discuss about the part 2 of dimensions. That means the applications of dimensional analysis. The applications of dimensional analysis. So actually these are the series of lectures on units and dimensions. These are highly useful for first year diploma in engineering, that is like ECE, civil, mechanical, chemical, petrochemical, etc. All the, as the engineering physics is the common subject for all the branches, so it is highly useful for all the branches. It is mostly useful for both the Telugu states, that is like Andhra Pradesh and Telangana. So as the majority of the students are from rural background, I wish to explain these concepts through English language in English medium. Medium is English, but the language is, explanation language is Telugu. So kindly follow the series of lectures. కాబట్టి ఇప్పుడు మనం ఈ టాపిక్ కింద అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ ఎనాలిసిస్ అనేది చూద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ ఎనాలిసిస్. అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ ఎనాలిసిస్. కాబట్టి ఇక్కడ ఈ అప్లికేషన్స్, డైమెన్షనల్ ఎనాలిసిస్ యొక్క అప్లికేషన్ ఏందని జనరల్గా మీకు 3 మార్కులు అడుగుతుంటారు ఎక్కువ. ఇది ఒక పాయింట్, ఇది రెండో పాయింట్, ఇది మూడో పాయింట్. అదవుతుందా? ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్, ఇది థర్డ్ పాయింట్. ఇట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది జనరల్గా. కాబట్టి వీటిని నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎలా అనేది. కాబట్టి ఫస్ట్ది, వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ అనదర్ సిస్టమ్. వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ అనదర్ సిస్టమ్. వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ అనదర్ సిస్టమ్. అంటే ఒక సిస్టమ్ అంటే మనకి సిజిఎస్, ఎఫ్కేఎస్, ఎంపీఎస్ అలా ఉన్నాయి కదా. కాబట్టి ఒక సిజిఎస్ నుంచి ఎంకేఎస్కి, ఎంకేఎస్ నుంచి ఎఫ్పిఎస్కి అదవుతుంది. వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ అనదర్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. అనదర్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. నెక్స్ట్ రెండోది వచ్చేసి, రెండో అప్లికేషను, ది కరెక్ట్నెస్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్ కెన్ బి చెక్డ్. కరెక్ట్నెస్ అంటే ఇచ్చిన ఈక్వేషను కరెక్టా కాదా చెక్ చేసుకోవచ్చు. మనం ఇచ్చిన ఈక్వేషను కరెక్టా కాదా చెక్ చేయొచ్చు డైమెన్షన్ అనాలిసిస్. మనం ఆల్రెడీ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ ఆఫ్ డైమెన్షన్స్లో చెప్పాం. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ ఆఫ్ డైమెన్షన్స్లో చెప్పాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మూడోది, ఈక్వేషన్ కనెక్టింగ్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ కెన్ బి డెరైవ్డ్. ఈక్వేషన్ కనెక్టింగ్ అంటే ఏదైనా ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయనుకో. అంటే ఇప్పుడు మన సపోజ్ ఒక సింపుల్ పెండిలం ఉంది. సింపుల్ పెండిలం ఉన్నప్పుడు దాన్ని ఆసిలేట్ చేస్తే ఏమవుతుంది? ఆసిలేట్ అవుతుంది. ఆసిలేట్ వస్తే ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే లెంత్ ఉంటుంది కదా పెండిలంకి. అంటే వాటన్నిటిని కనెక్ట్ చేసి ఒక ఈక్వేషన్, ఆ టైం పీరియడ్కి, ఆ సింపుల్ పెండిలం యొక్క టైం పీరియడ్కి ఒక ఈక్వేషన్ తీసుకురావటం అనమాట. అదే సంగతి. ఆ విధంగా కూడా చేయొచ్చు. ఇది ఈ 3 మేజర్ అప్లికేషన్స్. 3 మార్కులు అడుగుతారు. రైట్ ది అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ ఎనాలిసిస్. ఫస్ట్ పాయింట్, వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ అనదర్ సిస్టమ్. రెండోది, ది కరెక్ట్నెస్ ఆఫ్ ఈక్వేషన్ కెన్ బి చెక్డ్. మూడోది, ఈక్వేషన్ కనెక్టింగ్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ కెన్ బి డెరైవ్డ్. కాబట్టి ఈ విధంగా 3 పాయింట్లు ఇవి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కదాన్ని ఎలా చేస్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ తీసుకున్నాం ఇదిగో, కన్వర్షన్ ఆఫ్ వన్ సిస్టమ్ ఇంటూ అనదర్ సిస్టమ్. కన్వర్షన్ ఆఫ్ న్యూటన్ ఇంటూ డైమ్స్. న్యూటన్ అనేది దేనికి యూనిట్స్? ఫోర్స్కి యూనిట్స్. ఫోర్స్కి యూనిట్స్ ఏంది? న్యూటన్. కాబట్టి ఇది ఎస్ఐ సిస్టమ్ న్యూటన్ అనేది, ఇది సిజిఎస్ సిస్టమ్. కాబట్టి ఈ విధంగా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇట్లా చేయాలంటే ముందుగా మనకు బేసిక్ ఫండమెంటల్ క్వాంటిటీస్ తెలుసుగా 3, M1, L1, T1. 3 కూడా తెలుసు మనకి, M1, L1, T1. కాబట్టి M1, L1, T1 అనేవి దేని రిప్రజెంట్ చేస్తాయి? మాస్. ఫస్ట్ది గ్రాము.
రెండోది లెంత్ కాబట్టి సెంటీమీటర్, మూడోది టైం కాబట్టి సెకండ్. కాబట్టి ఈ మూడు M1 L1 T1 అనేవి సిజిఎస్ సిస్టంలో తీసుకున్నాం. నెక్స్ట్ M2 L2 T2 అనేవి ఎస్ఐ సిస్టంలో తీసుకున్నాం. అందుకని మనం మార్చాలి కదా, న్యూటన్ ఎస్ఐ న్యూటను, సిజిఎస్ డైన్స్. కాబట్టి M1 L1 T1 అనేవి సిజిఎస్ సిస్టమ్, M2 L2 T2 అనేవి ఎస్ఐ సిస్టమ్. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనం డైమెన్షనల్ ఫార్ములా తీసుకోవాలి, ఫోర్స్. కాబట్టి ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ అనేది న్యూటన్ మనకి అవుతుందా. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఇందాకే చెప్పాం న్యూటన్, సిజిఎస్లో డైన్స్. కాబట్టి డైమెన్షనల్ ఫార్ములా తెలుసుగా మనకి జనరల్గా ML T⁻². జనరల్గా ఏంటిది ఇదే అనుకో. సపోజ్ ఇక్కడ 1లు ఉన్నాయి, ఇది 1లు లేదనుకోండి. ML T⁻² అనేది జనరల్గా మనకి డైమెన్షనల్ ఫార్ములా. ML T⁻² అనేది జనరల్గా మనకి డైమెన్షనల్ ఫార్ములా. కాబట్టి M1 L1 T1 సిజిఎస్లో M1 L1 T1 అనుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏమైనా సిజిఎస్లో దీని డైమెన్షన్ ఫార్ములా M1 L1 T1⁻² అని రాయొచ్చు. నెక్స్ట్ ఎస్ఐ సిస్టంలో M2 L2 T2 తీసుకున్నాం కాబట్టి ఏం రాయొచ్చు, M2 L2 T2⁻² అని తీసుకోవచ్చు. M2 L2 T2⁻². ఓకేనా? ఇది మనకి ఎస్ఐ సిస్టంలో ఉన్న డైమెన్షన్ ఫార్ములా. కాబట్టి ఇక్కడ N1 N2 అని రెండు తీసుకోవాలి. ఈ రెండు కూడా న్యూమరికల్ వాల్యూస్ అంటాం, అంటే మీకు ముందు అర్థమవుతుంది ఎట్లా తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్గా M1 L1 T1 అనేవి సిజిఎస్ సిస్టంలో మాస్ లెంత్ టైంగా తీసుకున్నాం. M2 L2 T2 అనేవి ఎస్ఐ సిస్టంలో తీసుకున్నాం మాస్ లెంత్ టైంగా. కాబట్టి డైమెన్షన్ ఫార్ములా తెలుసు మనకి. ML T⁻² అనేది ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. సిజిఎస్లో తీసుకుంటే M1 L1 T1⁻². ఎస్ఐలో తీసుకుంటే ఎట్లా రాయొచ్చు, M2 L2 T2⁻² అని రాయొచ్చు. కాబట్టి N1 N2 అనేవి న్యూమరికల్ వాల్యూస్. ఇందులో సిజిఎస్లో N1, ఎస్ఐలో N2 అనేది కూడా మనకి న్యూమరికల్ వాల్యూస్ అనమాట. కాబట్టి ఇప్పుడు మనం చెప్పాం హోమోజినిటీ ఆఫ్ డైమెన్షన్స్ అనేది ఒక ప్రిన్సిపల్ చెప్పాం మనం. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఆఫ్ డైమెన్షన్స్ అది ఏం చెప్తుంది, ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఆ ఈక్వేషన్లో ఉన్న అన్ని టర్మ్స్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే డైమెన్షన్స్ ఉంటాయో రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న టర్మ్స్కి కూడా అదే డైమెన్షన్స్ ఉండాలి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని రాసాం. కాబట్టి లెఫ్ట్ సైడ్ సిజిఎస్ అనుకో, రైట్ సైడ్ ఎస్ఐ అనుకుంటున్నాం. ఇది న్యూమరికల్ వాల్యూస్. కాబట్టి N1 × M1 L1 T1⁻², ఇక్కడ N2 × M2 L2 T2⁻². ఓకేనా? ఇప్పుడు మనకి N1 కావాలి. N1 అంటే ఎందుకంటే ఎస్ఐ సిస్టంలోది మనకి N1 అనేది ఎస్ఐ సిస్టంలో ఉన్న న్యూటన్, అది అట్లా. N2 అనేది సిజిఎస్ సిస్టంలో ఉన్న న్యూమరికల్ వాల్యూ. కాబట్టి ఇప్పుడు N1 కనుక్కోవాలి మనం. అప్పుడు న్యూటన్కి ఎన్ని డైన్సో వస్తాయి. కాబట్టి N1 = N2 × M1 L1 T1 ఇక్కడికి వచ్చినాయి కిందకి. కాబట్టి M కింద M2 కింద M1 రాసుకున్నాం, L2 కింద L1 రాసుకున్నాం, T2 కింద T1 రాసుకున్నాం. ఓకేనా? M2 కింద M1, L2 కింద L1, T2 కింద T1 హోల్ పవర్. ఇక్కడ Tకి పవర్ -2 ఉంది కాబట్టి రెండింటికి కామన్గా -2. కాబట్టి ఇక్కడ N2 అనేది 1, అంటే 1 యూనిట్ అనుకుంటున్నాం. N2 అనేది 1 యూనిట్. N2 అనేది ఏంది నాన్న, 1 యూనిట్, అంటే 1 న్యూటన్ అని. సారీ, ఇందాక నేను N1 ఎస్ఐ చెప్పాను కదా, సారీ చూడలేదమ్మా. N1 అనేది జనరల్గా సిజిఎస్ఏ, N2 అనేది మనకి ఎస్ఐ. కాబట్టి ఇక్కడ N2 అనేది 1 అనుకున్నాం. N2 అనేది 1 అంటే 1 యూనిట్, అంటే ఎస్ఐ సిస్టంలో 1 యూనిట్ అంటే 1 న్యూటన్. 1 న్యూటన్కి ఇప్పుడు N1 వాల్యూ కనుక్కుంటున్నాం. N2 1 అయినప్పుడు N1 ఎంత అయింది అనేది కనుక్కుంటున్నాం అన్నమాట. కాబట్టి ఆ విధంగా చేయాలి. కాబట్టి కేజీ ఇక్కడ రాస్తున్నాం. ఇది ఎస్ఐ కదా, పైన ఉన్నది M2 అంటే ఎస్ఐలో ఎంత, కేజీస్ తీసుకుంటాం. అట్లానే లెంత్ అంటే మీటర్, లెంత్ ఎస్ఐలో లెంత్ అంటే మీటర్,
టైం అంటే సెకండ్స్ సేమేగా. కింద M1 అండ్ L1 T1 అనేవి ఏంది CGS యూనిట్స్, కాబట్టి ఇది ఏంది గ్రామ్స్, ఇది సెంటీమీటర్ లెంత్ కాబట్టి సెంటీమీటర్ CGS సిస్టంలో, ఇది సెకండ్స్. ఓకేగా, ఇంతవరకు సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ ఏం చేద్దాం, అన్నిటిని కేజీని గ్రాముల్లోకి మారుస్తున్నాం, అట్లనే మీటర్ని సెంటీమీటర్లోకి మారుద్దాం. సెకండ్ రెండింటి కామనే కదా, ఏ యూనిట్లో అయినా ఏ సిస్టంలో అయినా ఒకటే యూనిట్స్. కాబట్టి 1000 కేజీ అంటే 1000 అమ్మ, 1000 గ్రామ్స్ బై కింద 1 గ్రామ్ అని, 1000 సెంటీమీటర్ బై 1 సెంటీమీటర్. కాబట్టి 1000 అంటే జీజీ అంటే యూనిట్స్ కదా, గ్రామ్ అని కొట్టుకుపోతాయి, సెంటీమీటర్ కొట్టుకుపోతాయి. కాబట్టి 1000 అంటే ఎంత, 10 క్యూబ్. అంతేగా 1000 ఎట్లా రాసుకోవచ్చు, 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 10 క్యూబ్. 100ని 10 స్క్వేర్గా రాసుకోవచ్చు, కాబట్టి 10 క్యూబ్ ఇంటూ 10 స్క్వేర్, 2 యాడ్ చేస్తే ఎంత, 10⁵. కాబట్టి ఇప్పుడు N1 వాల్యూ వచ్చింది 10⁵ అని. ఇప్పుడు ఏమనుకుంటే వచ్చింది, N2ని 1 అనుకుంటే, N1 N2లో ఏమనుకున్నాం, ఇది CGSలో న్యూమరికల్ వాల్యూ, ఇది SIలో న్యూమరికల్ వాల్యూ. చూడాలి జాగ్రత్తగా, ఫస్ట్లో చెప్పేటప్పుడు ఇది కొద్దిగా మిస్టేక్ చెప్పాను నేను, కాబట్టి ఇది యాక్చువల్గా ఇది CGS, ఇది SI. మనం ఏమొచ్చాం, N2ని 1 అనుకున్నాం, అంటే SIలో ఒక యూనిట్ అయినప్పుడు N1కి ఎంత వాల్యూ వచ్చింది, 10⁵. కాబట్టి SI అంటే ఒకటే ఇందాక అనుకున్నాగా, N2 1 అంటే 1 న్యూటన్, SIలో 1 న్యూటన్ ఈక్వల్ టు CGSలో ఎంత, 10⁵ డైన్స్, 10⁵ డైన్స్. ఆ విధంగా మనం తెప్పించవచ్చు. ఆ విధంగా ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని ఇంకొక సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లోకి మార్చుకోవచ్చు అనమాట. అప్పుడు సింపుల్గా ఏంటంటే, దాని డైమెన్షన్ ఫార్ములా తీసుకున్న తర్వాత CGSలో M1 L1 T1 అని పెట్టుకుంటాం పేర్లు, SI సిస్టంలో M2 L2 T2 అని పెట్టుకుంటాం. కాబట్టి N1లో CGSలో ఒక న్యూమరికల్ వాల్యూ అనుకుంటాం, SIలో N2 అనేది ఒక న్యూమరికల్ వాల్యూ. కాబట్టి ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఆఫ్ డైమెన్షన్స్ ఏం చెప్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే డైమెన్షన్స్ ఉంటాయో రైట్ హ్యాండ్ సైడ్ కూడా అవే డైమెన్షన్స్ ఉండాలి. కాబట్టి ఇది ఈక్వల్ టు ఇది రాశాం. కాబట్టి కాన్స్టెంట్ అనేది మార్చు, డైమెన్షన్స్ అంటే పవర్స్. డైమెన్షన్ అంటే ఏంటన్నా, MLT యొక్క పవర్స్ మాత్రమే డైమెన్షన్స్ అంటాం. అంతేగాని ఈ యొక్క N1 యొక్క పవర్ N2 యొక్క పవర్తో సంబంధం లేదు. ఓన్లీ మాసు, లెంత్, టైం యొక్క డైమెన్షన్స్ని పవర్స్ మాత్రమే డైమెన్షన్స్గా తీసుకుంటాం. అందుకని N1 N2 అనేవి ఏదైనా ఉండొచ్చు. అందుకని ఇక్కడ N1 అనుకున్నాం, ఇక్కడ N2 అనుకున్నాం. కాబట్టి ఈ విధంగా రెండు ఈక్వల్ చేసేస్తాం. తర్వాత ఏం చేస్తాం, N1 కనుక్కోవాలి మనం, N1 ఎందుకని ఇక్కడ N1 అనుకున్నాం, కాబట్టి ఇక్కడ N2ని 1గా తీసుకొని, కాబట్టి ఈ విధంగా. కాబట్టి బేసిక్ స్టెప్ ఇది, ఎక్కడైనా బేసిక్, ఏ సిస్టమ్ నుంచి ఏ సిస్టమ్ మార్చాలన్నా బేసిక్ స్టెప్ ఇది తీసుకుంటే వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఎగ్జామ్లో ఏమి అప్లికేషన్ కోసం చెప్తున్నాం మీకు. ఇది ఎగ్జామ్లో ఓన్లీ 3 అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షన్ అనాలిసిస్ మాత్రమే. అంటే ఎలా చేస్తారు అనేది తెలియాలి కదా మీకు. వరకు చెప్తే కొంతమంది ఎట్లా వస్తుందో అని ఆలోచిస్తారు. కాబట్టి దాని క్లారిటీ కోసం ఇది ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. తర్వాత సెకండ్ తెలుసుగా, చెకింగ్ ది కరెక్ట్నెస్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్. ఇలా చెప్పుకున్నాం సెకండ్ పాయింట్లో, ఒక ఈక్వేషన్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయొచ్చు అని చెప్పాం. కాబట్టి ఒక ఈక్వేషన్ తీసుకుంటున్నాం ఇక్కడ, S ఈక్వల్ టు ut ప్లస్ ½ AT². S అనేది ఏంది, డిస్టెన్స్, U అంటే ఇనీషియల్ వెలాసిటీ, V అంటే A, నెక్స్ట్ ఏముంది U అయిపోయింది, తర్వాత T అంటే టైము, A అంటే యాక్సలరేషన్. కాబట్టి మనం ఆల్రెడీ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఆఫ్ డైమెన్షన్స్ అనేది ఒకటి చెప్పాం కాన్సెప్ట్, అదే ఎక్కువ వస్తూ ఉంటుంది. దాని ప్రకారం దాన్ని అప్లై చేసి ఇక్కడ ఈక్వేషన్ కరెక్టా కాదో చెక్ చేయొచ్చు. అదేం చెప్తుంది, ఈక్వేషన్లో ఉన్న అన్ని టర్మ్స్ కూడా సేమ్ డైమెన్షన్స్ అనేవి ఉండాలి, అప్పుడు మాత్రమే ఆ ఈక్వేషన్ అనేది కరెక్ట్. అది లేకపోతే అందులో ఎర్రర్ ఉన్నట్టు, అంటే ఈక్వేషన్ వ్యాలిడ్ కాదని. కాబట్టి డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ S ఈజ్ L. డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ S ఈజ్, ఫస్ట్ ఒక్కొక్క దానికి తీసుకుందాం డైమెన్షన్స్, ప్రతి టర్మ్ తీసుకొని లాస్ట్లో అన్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే తెలిసిపోతుంది. S అంటే ఇది నాన్న డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ అంటాం, అంటే లెంత్ తెలుసుగా. నెక్స్ట్ డైమెన్షన్ ఫార్ములా ఫర్ U అంటే ఇనీషియల్ వెలాసిటీ, ఏదన్నా వెలాసిటీ ఇనీషియల్ అన్న ఫైనల్ అన్న
కాబట్టి lt power -1. నెక్స్ట్ డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ స్మాల్ t ఈజ్ capital T. Next dimension formula of A is capital L t power -2. capital L t power -2 యాక్సలరేషన్ కదా. ఇప్పుడు ఇవి ఉన్న ప్రతి టర్మ్కి రాశాం. ఇక్కడ ఉన్న ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి కూడా డైమెన్షన్స్ రాశాం. ఇప్పుడు వీటిలో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ కొద్దిగా బ్లర్డ్గా ఉంది, ఇది చూసుకోండి. కాబట్టి S = ut + ½ at². S అంటే L, U అంటే lt power -1. T ఉంది కదా స్మాల్ టీకి, టైం క్యాపిటల్ T ప్లస్ హాఫ్కి డైమెన్షన్స్ ఉండవు, తెలుసు కదా మనకు. ఓన్లీ ఫిజికల్ క్వాంటిటీస్కే డైమెన్షన్స్ ఉంటాయి, కాన్స్టెంట్కి డైమెన్షన్స్ ఉండవు. కాబట్టి lt power -2, t power 2. lt power -2 అనేది యాక్సలరేషన్కి, t² ఉంది కదా టైంకి స్క్వేర్, కాబట్టి ఇది. కాబట్టి L ఇక్కడ t power -1, ఇక్కడ tకి పవర్ +1 అన్నట్టు, రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. బట్ ఫైనల్గా ఇక్కడ ఏం మిగిలింది L. అట్లానే సేమ్ ఇక్కడ tకి పవర్ -2 ఉంది, ఇక్కడ tకి పవర్ ఎంత +2. కాబట్టి ఇక్కడ కూడా పవర్ ఎంత, tకి వెళ్ళిపోయింది, పవర్ 0, 1 అయిపోయింది. కాబట్టి L. కాబట్టి ఇక్కడ L, ఇక్కడ L, ఇక్కడ L. కాబట్టి మూడు సమానంగా ఉన్నాయి కాబట్టి అన్ని టర్మ్స్కి ఒకే డైమెన్షన్స్ ఉన్నట్టు, అంతేగా కనపడుతుంది కదా క్లియర్గా. L అన్నిటికీ పవర్ 1. కాబట్టి ఈక్వేషన్ అనేది కరెక్ట్. కాబట్టి ఆ విధంగా మనం చెక్ చేయొచ్చు ఇచ్చిన ఈక్వేషన్. ఆ విధంగా కూడా సెకండ్ పాయింట్ ఇది. ఆ విధంగా డైమెన్షనల్ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది మనకి. Derivation of relation between different physical quantities. Derivation of relation between different physical quantities. ఇది ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక సింపుల్ పెన్లో అదే చెప్తా, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది మనకి వాడు ఇచ్చిన సిలబస్లో కూడా ఉంటుంది, టెక్స్ట్ బుక్లో. ఇప్పుడు మీకు ఈజీగా కూడా టెక్స్ట్ బుక్ చూసినప్పుడు కూడా అర్థమైంది. కాబట్టి ఒక సింపుల్ పెండులం తీసుకున్నాం. సింపుల్ పెండులం తీసుకుంటే తెలుసుగా, సింపుల్ పెండులం అంటే ఉయ్యాల, నథింగ్ బట్. సింపుల్ పెండులం అంటే ఏదైనా ఉయ్యాలంటే అట్లా ఉంటుందండి నా అర్థం, ఉయ్యాలని కాదు. కాబట్టి అదే ఒక సింగిల్, మనం ఒక సన్న లైట్ వెయిట్ ఉన్న స్ట్రింగ్ తీసుకొని, అంటే దారం లాంటిది, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే దారం తీసుకొని దాని కింద ఒక మెటల్ బాబ్, అంటే గుండు లాంటిది. మనం గోళీ ఆడుకుంటాం కదా జనరల్గా, మీరు అది చిన్నప్పుడు చూస్తుంటారు కదా, ఆడుకుంటూ ఉంటారు. స్పెరికల్ షేప్లో ఉంటుంది, దాన్ని బాబ్ అంటారు టెక్నికల్గా. బాబ్, మెటల్ బాబ్, POB, మెటల్ బాబ్ అంటాం అన్నమాట దాన్ని. మెటల్ బాబ్ అంటాం దాన్ని. కాబట్టి అటువంటి దాన్ని కనుక మనం ఒక దారానికి ఏలాడదీసామనుకో, సింపుల్గా దాన్నే సింపుల్ పెండులం అంటారు. ఏలాడదీసి ఒక సపోజ్ మంచం ఉందనుకో నిలబెట్టి, అంటే మంచం అంటే దానికి నవారు లేదు, అంత ఫ్రేమ్ ఉంది, ఆ పైనుంచి దానికి కట్టాం, దాన్ని అటు ఇటు అన్నాం అనుకో, ఊగిద్దిగా ఉయ్యాలలాగా. అట్లా అర్థం చేసుకోండి అట్లా. కాబట్టి ఆ విధంగా తీసుకుంటే దానికి ఊగుతూ ఉంటే ఏముంటుందని చెప్పి, ఆసిలేట్ అవుతూ ఉంటే టైం పీరియడ్ ఉంటుంది అక్కడ ఉన్న క్వాంటిటీస్. నెక్స్ట్ మాస్ ఆఫ్ ది బాబ్, స్పెరికల్ ఉంది కదా మెటల్ బాబ్, దాన్ని మాస్ ఆఫ్ ది బాబ్. నెక్స్ట్ ఏం చేసిద్ది, అది మనకి ఏదైనా ఆబ్జెక్ట్ అనేది ఎర్త్ ఎప్పుడు కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటాం, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. దాన్నే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం అన్నమాట.
యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. కాబట్టి ఈ మూడు కూడా పారామీటర్స్, అంటే లెంత్ ఒకటి, మాస్ ఒకటి, గ్రావిటీ ఒకటి. ఈ మూడింటి మీద ఏం డిపెండ్ అవుతుంది? టైం పీరియడ్ అనేది డిపెండ్ అవుతుంది. కాబట్టి ఆ టైం పీరియడ్ ఎలా డిపెండ్ అవుతుందో తెలియదు, కాబట్టి మనం ఒక అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎలా తెలియదు, అందుకని అప్రాక్సిమేషన్ తీసుకుంటాం. అంటే ఈ టీ అనేది ప్రపోర్షనల్ టు m పవర్ a మాస్ అని, l పవర్ b లెంత్కి పవర్ b, g పవర్ c అంటే ఇది 1 అవ్వచ్చు, పవర్ 2 అవ్వచ్చు, ఏదైతే అనేది మనం డెరైవ్ చేస్తాం, అట్లా ఉపయోగపడుతుంది కదా ఇది. కాబట్టి జనరల్గా 8th పవర్ అనుకుంటున్నాం, ఒకదానికి bth పవర్, ఒకదానికి cth పవర్. అందువల్ల టైం పీరియడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు m పవర్ a, l పవర్ b, g పవర్ c. ఈ ప్రపోర్షనాలిటీ తీసేసారండి, ఏం రాయాలి? ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ రాయాలిగా. t ఈక్వల్ టు k ఇంటూ m పవర్ a, l పవర్ b, g పవర్ c. కాబట్టి ఈ విధంగా m పవర్ a, l పవర్ b, g పవర్ c. కాబట్టి ఈ విధంగా 3 k ఈక్వల్ టు m పవర్ a, l పవర్ b, g పవర్ c అనేది 3 కూడా మనకి ఉన్నాయి అన్నమాట. ఓకేనా? 3 కూడా ఉన్నాయి. ఓకేనా? ప్రపోర్షనాలిటీ తీసి సింపుల్ కాన్స్టెంట్ రాసాము ఇక్కడ. అది కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టుగా ఏం చెప్పాము, ఇక్కడ మాస్కి, లెంత్కి, టైం, యాక్సలరేషన్కి డైమెన్షన్ ఫార్ములా రాస్తాను. కాబట్టి ఇక్కడ మాస్ ఉంది ఇందాక స్మాల్ m, అంటే డైమెన్షన్ దానికి ఎంత? క్యాపిటల్ M. ఇక్కడ లెంత్ ఉంది ఇందాక, అంటే స్మాల్ l, అంటే దానికి ఎంత? క్యాపిటల్ L. ఇందాక ఇక్కడ ఏముంది? g ఉంది. g అంటే ఏంది? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అంటే అది కూడా యాక్సలరేషనే. కాబట్టి యాక్సలరేషన్ తెలుసుగా మనకి lt పవర్ -2, lt పవర్ -2. కాబట్టి పవర్ ఎంత? c. కాబట్టి m పవర్ 0. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ రెండు పక్కల, అంటే ఇక్కడ mlt ఉన్నాయి, ఇక్కడ TA కనపడుతుంది, ml లేవనుకో, లేకపోతే ఎట్ రాసుకోవచ్చు దాన్ని? పవర్ 0 పెట్టుకున్నాం అనుకో, m పవర్ 0 1ఏగా, l పవర్ 0 1ఏగా. కాబట్టి ఆ విధంగా ఎందుకు రాసామంటే ఏబీసీ వాల్యూ కావాలి కదా మనకి. ఇందాకే చెప్పాం పవర్స్ ఎంతో డెరైవ్ చేయాలి, ఆ పవర్స్ని తెప్పించాలి మనం. కాబట్టి దానికి తెప్పించాలంటే ఏదో ఒక మెథడ్ ఫాలో అవ్వాలి మ్యాథమెటికల్గా. దానికోసం ఇక్కడ ఎంఎల్టీని కంపేర్ చేయొచ్చు. ఇక్కడ ఎంఎల్ లేవు కాబట్టి క్యాపిటల్ M పవర్ 0, క్యాపిటల్ L పవర్ 0 రాసాం. కాబట్టి ఇక్కడ క్యాపిటల్ M పవర్, ఓకేగా, సరిపోయిందిగా. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దాం, రెండు పక్కల M యొక్క పవర్స్, రెండు పక్కల L యొక్క పవర్స్, రెండు పక్కల క్యాపిటల్ T యొక్క పవర్స్ అనేవి కంపేర్ చేద్దాం. కాబట్టి కంపేరింగ్ ది పవర్స్ ఆఫ్ సిమిలర్ క్వాంటిటీస్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది ఈక్వేషన్. కంపేరింగ్ ది పవర్స్ ఆఫ్ సిమిలర్ క్వాంటిటీస్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ఓకేగా. ఏ అనేది ఇక్కడ ఏ ఉంది, m పవర్, ఇక్కడ ఎంత ఉంది? m పవర్ 0, a ఈక్వల్ టు 0. ఇక్కడ క్యాపిటల్ L ఉంది, పవర్ ఎంత ఉంది? ఇక్కడ b ప్లస్ c, ఇక్కడ ఎంత ఉంది? 0. కాబట్టి b ప్లస్ c ఈక్వల్ టు 0. క్యాపిటల్ Tకి పవర్ ఎంత? -2c ఈక్వల్ టు ఎంత? 1. c ఈక్వల్ టు ఎంత? c కావాలి, ముందు వచ్చింది, c ముందు వచ్చింది, ఒకటి ఏమి లేదు కాబట్టి c ఈక్వల్ టు ఎంత అయింది? మైనస్ ఇటు వస్తే -1, 2 ఇటు వస్తే -1/2. కాబట్టి ఈ విధంగా ఏం కనుక్కున్నాం? ఫస్ట్ c యొక్క వాల్యూ కనుక్కున్నాం. ఓకేనా? ఇది కనుక్కుంటే c వస్తే ఇందులో పెడితే b వస్తుంది. ఓకేగా. కాబట్టి b ప్లస్ c ఈక్వల్ టు 0. ఏనా? b ప్లస్ c ఈక్వల్ టు 0. b ఈక్వల్ టు -c, b ఈక్వల్ టు -c, అంతే కదా. bకి cకి రిలేషన్ వచ్చింది కదా, ఎల్కి పవర్ కంపేర్ చేస్తే వెనకాల స్లైడ్లో. b ప్లస్ c ఈక్వల్ టు 0. cకి ఎంతమ్మా వాల్యూ? cకి వాల్యూ ఎంతమ్మా? cకి వాల్యూ వచ్చింది కిందాక -1/2. కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ముందు ఉంది,
బ్రాకెట్లో మైనస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా బ్రాకెట్ పెట్టేస్తే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. కాబట్టి మైనస్ ప్లస్ ప్లస్ హాఫ్. కాబట్టి ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా పవర్ ఎట్లా ఉంది కదా, ఇందాక మనం తీసుకున్న అప్రాక్సిమేషన్ టీ ఈక్వల్ టు కే ఇంటూ ఎం పవర్ ఏ ఎల్ పవర్ బి జీ పవర్ సి. కాబట్టి టీ ఈక్వల్ టు ఏమొచ్చింది అన్న, ఏబిసి వాల్యూస్ వచ్చినాయి కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. కాబట్టి ఈ విధంగా టీ ఈక్వల్ టు కే ఇంటూ ఎం పవర్ ఏ అంటే 0, ఎల్ పవర్ బి అంటే హాఫ్, జీ పవర్ సి అంటే మైనస్ హాఫ్. మరి ఇక్కడ ఎల్కి ఎం పవర్ 0 అంటే ఎంత, 1, అంటే ఇక్కడ 1 అయిపోయింది ఇదంతా. ఎల్ పవర్ హాఫ్, జీ పవర్ మైనస్ హాఫ్ అంటే కింద వచ్చింది, జీ పవర్ మైనస్ హాఫ్ పైన ఉంది కదా, అదే పవర్ని ప్లస్ చేయాలంటే కిందకి తీసుకురావడమే దాన్ని. కాబట్టి జీ పవర్ హాఫ్. హాఫ్ అంటే ఏమంటావు, రూటేగా, రెండింటికి ఉందిగా పవర్ హాఫ్, రూట్ చేస్తే టీ ఈక్వల్ టు కే ఇంటూ రూట్ ఆఫ్ ఎల్ బై జీ. అప్పుడు ద వాల్యూ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 2π. ద వాల్యూ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న, 2π. అంటే ఇది కాన్స్టెంట్ లాంటిది, మీకు వేరే రకంగా తీసుకుంటారులే, అంత అవసరం లేదు, ఇంకా హై లెవెల్లో ఉంటుంది. ముందు అసలు ఎట్లా డైమెన్షనల్స్ ఉపయోగపడిద్ది అని తెలియటం కోసం ఇది మీకు ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి కే ఎంత నాన్న, 2π. కాబట్టి ఫైనల్గా టీ ఈక్వల్ టు 2π ఇంటూ రూట్ ఆఫ్ ఎల్ బై జీ. టీ ఈక్వల్ టు 2π రూట్ ఆఫ్ ఎల్ బై జీ. కాబట్టి ఈ విధంగా డైమెన్షనల్ ఎనాలసిస్ యొక్క అప్లికేషన్స్ అనేవి ఉంటాయి మీకు. కాబట్టి ఇది మనకి టీ ఈక్వల్ టు 2π ఇంటూ రూట్ ఆఫ్ ఎల్ బై జీ. ఇది టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండ్యులం యొక్క ఫార్ములా. టీ ఈక్వల్ టు 2π ఇంటూ రూట్ ఆఫ్ ఎల్ బై జీ. 2π ఇంటూ రూట్ ఆఫ్ ఎల్ బై జీ. ఇక్కడ ఎల్ అంటే ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోవాలి మీకు, తర్వాత లెక్కల్లో కూడా ఉపయోగపడుద్ది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుద్ది. క్యాపిటల్ టీ ఈక్వల్ టు 2π ఇంటూ రూట్ ఆఫ్ ఎల్ బై జీ. ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది పెండులం, జీ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, టీ అంటే టైం పీరియడ్. కాబట్టి ఈ విధంగా డెరైవ్ చేయొచ్చు, సింపుల్ పెండులం యొక్క టైం పీరియడ్ అనేది డెరైవ్ చేయొచ్చు. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ ఎనాలసిస్. ఇది ఎక్కడ వాడలేం అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, కొన్ని చోట్ల వాడచ్చు అని. ఇంకా లిమిటేషన్స్ అంటే ఎక్కడ వాడలేం, ఎక్కడ ఉపయోగపడదు. కాబట్టి ఫస్ట్ డైమెన్షనల్ కాన్స్టెంట్స్, ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్స్, ఓకేనా. డైమెన్షనల్ కాన్స్టెంట్స్, ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్స్ని కనుక్కోలేం ఈ మెథడ్ని ఉపయోగించి మనం. తర్వాత అలానే ఇట్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇఫ్ ఎన్ ఈక్వేషన్ కంటైన్స్ ట్రిగ్నామెట్రిక్, ఎక్స్పోనెన్షియల్, లాగరిథమిక్, సైన్ థీటా కాస్ థీటా ఉన్న సైన్ థీటా కాస్ థీటా ఈ పవర్స్ లాగ్ ఫంక్షన్స్ ఉన్న దీన్ని అప్లై చేయలేం. ఓకేనా. ఇది నెక్స్ట్ దిస్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు దిస్ మెథడ్ ఇఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ డిపెండ్స్ ఆన్ మోర్ దాన్ 3. ఇందాక చెప్పాం ఇందాక టీ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఎం ఈజ్ ప్రపోర్షనల్ టు ఎం పవర్ ఏ ఎల్ పవర్ బి జీ పవర్ సి. 3 ఉన్నాయి. 3 కంటే ఏదైనా ఎక్స్ట్రా వచ్చింది అనుకో, ఎంఎల్జీ పక్కన సపోజ్ ఏదో పి వచ్చింది అనుకుందాం, ఎంఎల్టీ పక్కన ఏదో పి వస్తే 4 వస్తే పని చేయదు, ఓన్లీ 3టికే పని చేస్తుంది. నెక్స్ట్ నెంబర్స్ అండ్ డైమెన్షనల్ లెస్ క్వాంటిటీస్ని కనుక్కోలేం. నెంబర్స్ అండ్ డైమెన్షన్ లెస్ క్వాంటిటీస్ని కెనాట్ బి డిటర్మైన్, చేయలేము వాటిని. ఇన్ సమ్ కేసెస్ ది ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్స్ ఆల్సో పొసెస్ డైమెన్షన్స్ అని నిన్న చెప్పుకున్నాం కదా, కే అని ఉంటుంది కదా. కొన్ని ఎక్కడైనా స్పెషల్ కేసెస్లో వాటికి కూడా ఉంటాయి డైమెన్షన్స్. అటువంటిప్పుడు దీన్ని ఇక్కడ అప్లై చేయలేం, ఈ డైమెన్షన్ అనాలిసిస్ని. కాబట్టి ఇవన్నీ కూడా లిమిటేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ ఎనాలిసిస్. ఓకేనా. లిమిటేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ ఎనాలిసిస్. కాబట్టి దీంతో మనకి ఫస్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేది అయిపోయింది. నెక్స్ట్ యూనిట్ ఏంటంటే ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్, చాలా ఇంపార్టెంట్ అది. ఎలిమెంట్స్ ఆఫ్
వెక్టార్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ మ్యాథ్స్లో కూడా ఉపయోగపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్లాస్లో ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్ అనేది చెప్తాం. అందుట్లో మనకి టైప్స్ ఆఫ్ వెక్టార్స్ అని, ప్యారలలోగ్రామ్ అని, ట్రయాంగిల్ అని, డాట్ ప్రోడక్ట్ అని, క్రాస్ ప్రోడక్ట్ అని, అవన్నీ మ్యాథమెటిక్స్లో కూడా బాగా ఉపయోగపడతాయి. దగ్గర చాలా పెద్ద యూనిట్ అది. అంటే ఎస్ఏ క్వశ్చన్లు వస్తాయి మనకి. ఎస్ఏ షార్ట్ ఆన్సర్ వస్తుంది కంపల్సరీగా. అది ఇందులో యూనిట్లో అయితే ఓన్లీ షార్ట్ ఆన్సర్సే వస్తాయి. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో ఓన్లీ షార్ట్ ఆన్సర్స్ 3 మార్కులకే అడుగుతారు. ఎక్కువ ఏం అడుగుతారంటే అది ఏం చెప్పాం కదా, అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షన్ అనాలిసిస్ కానీ, తర్వాత లిమిటేషన్స్ కానీ, లేదా బేస్ ఎస్ఐ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్ కానీ, ఇట్లా ఓన్లీ డెఫినేషన్లో చిన్న చిన్నవి అడుగుతారు. కాకపోతే ఇది ఏంటంటే బేస్. ఇది వస్తే మీకు బాగా యూనిట్స్ ఎట్లా పెట్టాలి, ఎట్లా ఏ క్వాంటిటీని ఎట్లా వాడాలి అనేది ఈజీగా అర్థమవుతుంది. అంటే బేసిక్ అన్నమాట, ఇది ఫండమెంటల్స్ లాంటిది.